చూసుకోకండి అడు చూడు తీసుకున్నారా తీసుకో సెపరేటా లేదు తీసుకున్నా ఆయన వచ్చేది బాబాయ్ మరి ఆయన ఎదరండి కొద్దిగా నల్లగా ఎదరికి వస్తే సరిపోతుంది అలా పెట్టాలి మీ హక్కు పడుకో బాగుంటుంది ఆరోగ్యం తిరగట్లేదు బయట తిప్పాడు రష్యాలు ఇప్పుడు మామగారు అయితే ఎండకి తిరగట్లేదండి ఇంట్లో ఉన్నాను 4 రోజులు ఎండగా వదిలే ఇంట్లో ఉన్నాడు ఎండగా మరి అన్నారా తిరిగాం అటు తిరిగాం గుళ్ళోకి వెళ్ళొచ్చాక అమ్మ ఇచ్చేయండి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ ఆధ్వర్యంలో ఏదైతే 4000 పెన్షన్ చేస్తా ఉన్నారో ఆ 4000 పెన్షన్ ప్రకారం 11వ నెల కూడా మరి మొట్టమొదటి తారీఖునే మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా మరి 1వ తారీఖునే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. అలాగే భర్త చనిపోయి భార్యకి ఎవరైతే ఉన్నారో అది 2 నెలల నుంచి కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిందటి నెలలో ఎవరైతే పోయారో 15వ తారీఖు లోపు పెట్టుకుంటే అందులో 26 మందికి ఈ నెల 1వ తారీఖునే వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది. అలాగే లోగడ ఏదైతే 23 డిసెంబర్ నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెట్టుకోవడానికి 360 మంది భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నట్టుగా ఎన్ని లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ పెట్టుకుంటే వాళ్ళకు కూడా వచ్చే నెలలో పెన్షన్ రావడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంవత్సరాన్ని రీవోక్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఎవరైతే పోయినాయో వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా 3 నెలలు 4 నెలలు ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఏదైతే వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారో ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాంట్లో కూడా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు కానీ అలాగే గ్యాస్ మీ అందరికీ కూడా 835 రూపాయలు చొప్పున గ్యాస్ సబ్సిడీ కూడా పడుతుంది. ఎవరికైనా అకౌంట్లో పడకపోతే దాన్ని వెరిఫై చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా ఏదొచ్చినా దాన్ని రెక్టిఫై చేసేది వాళ్ళందరూ కూడా ఆఫీస్లో చేస్తారు. మీరు వచ్చి ఉపయోగించుకోండి. ఎందుకంటే మీకు ఉచితంగా గ్యాస్ బండి ఇస్తున్నట్లు లెక్కే. మీరు ఏంటంటే డబ్బులు అందులో పడుతున్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. అదే గ్యాస్ బండి ఇస్తే ఇమీడియట్గా మాకు వచ్చిందా లేదా అనేది ప్రతి ఒక్కరు అడిగారు. అలాగే డబ్బులు పడకపోయినా సరే ఎందుకు పడట్లేదని మీరు వెరిఫై చేయించుకుని ఆ డబ్బులు పడేటట్టుగా చేసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మన కళల రాజధాని అమరావతి రేపు పునర్నిర్మాణ శంకుస్థాపనకి మరి మోడీ గారు వస్తున్నారు. ఎవరైతే 50 ఏళ్ళ లోపు ఉన్నారో అది అందరి బాధ్యత. ఎందుకనంటే ఇది ఒక 500-1000 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం కూడా అమరావతి గురించి మనం అందరం కూడా చెప్పుకుంటాం. మన పిల్లలు కావచ్చు, మన మనవలు అవ్వచ్చు, మన మునిమనవలు అవ్వచ్చు, అందరూ కూడా చెప్పుకుంటారు. అది సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు కూడా ఈ అమరావతి కార్యక్రమంలో పాలు పంచుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఆ రోజున రాజధాని నిర్మించేటప్పుడు ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నాం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది.